Come back to the channel. So ఇవాళ వచ్చేసి 21st డిసెంబర్ మార్నింగ్ 5:30 అయింది. లిటరల్గా మీరు అదే thumbnail చూసారు కదా, రాజమండ్రి వెళ్తున్నాం ఇవాళ. సో స్టేషన్కి వెళ్ళినాక ట్రైన్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లిటరల్గా చలి పుడుతుంది. 18 degrees centigrade ఉంది విజయవాడలో ఇవాళ. సో దట్స్ ఇట్. మీట్ యూ ఇన్ ద రైల్వే స్టేషన్. Because I believe the home was just you and me. I thought you were the one for me. That's why I gave you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. ఫైనల్గా విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. బట్ మెయిన్ ఎంట్రన్స్ వైపు రాలేదు, పార్సల్ ఆఫీస్ సైడ్ వచ్చాం. బికాజ్ మనం ఇప్పుడు ఎక్కబోతుంది రత్నాచల్ ఎక్స్ప్రెస్. సో మార్నింగ్ విజయవాడలో 6కి స్టార్ట్ అయ్యింది. సో విజయవాడలోనే స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు డైలీ ఇది వచ్చేసి 5th ప్లాట్ఫామ్లో స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడైతే పార్సల్ ఆఫీస్ సైడ్ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, జస్ట్ ట్రాక్స్ క్రాస్ చేసుకుంటా. సో బట్ జస్ట్ కేర్ఫుల్గా ఉండాలి ట్రాక్స్ క్రాస్ చేసేటప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ట్రాక్స్ క్రాస్ చేస్తున్నాం. సో అటు ఇటు చూసుకుంటూ ఉండాలి. ట్రైన్స్ వచ్చేటప్పుడు సైరన్ అయితే మోగిద్ది. సో 5th ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోవాలి కన్ఫర్మ్. రత్నాచల్ ఎవ్రీడే 5th ప్లాట్ఫామ్లోనే ఉంటుంది. సో మనం రాజమండ్రికి వెళ్ళేదలకి లైక్ 8:30 అలా అయ్యిద్ది. ఇక్కడ 6కి ట్రైన్ స్టార్ట్ అయితే. సో రత్నాచల్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12718. విజయవాడలో 6కి స్టార్ట్ అయ్యి వైజాగ్కి ఏకే విశాఖపట్నంకి 12కి వెళ్ళిద్ది అనమాట రైట్ టైం అయితే. సో దీని ఫైనల్ డెస్టినేషన్ స్టాప్ వచ్చేసి వైజాగ్. ఇప్పుడు మనం ఎక్కాల్సిన కంపార్ట్మెంట్ అయితే వెతుకుతున్నాం. యాక్చువల్గా చాలా పొడవు ఉంది ట్రైన్ అయితే. మనం ఎక్కాల్సింది D6 కంపార్ట్మెంట్ అనమాట. సో రిజర్వ్ చేసుకున్నాం ఆల్రెడీ 2S, అంటే లైక్ సీటింగ్ కంపార్ట్మెంట్, నాన్ ఏసీ. సో జస్ట్ 2.5 hour జర్నీకి ఏసీ అవసరం లేదు. యాక్చువల్గా ఏసీ కోచెస్ కూడా ఉన్నాయి. ఈ ట్రైన్లో ఏసీ కోచెస్ వచ్చేసి లైక్ 350 సీటింగ్ అనమాట. సో ఎవరైనా ఏసీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సమ్మర్ కూడా కాదు. సో ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఏసీ కోచ్ బుక్ చేసుకోవడంలో. సో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే టోటల్ జర్నీలో ఈ ట్రైన్ టోటల్గా 12 స్టేషన్స్లో హాల్ట్ ఉందన్నమాట. సో ఒకసారి క్విక్గా చెప్పేస్తా ఏ స్టేషన్స్, బికాజ్ యూస్ఫుల్ అయింది ఎవరన్నా వీడియో చూస్తే. సో విజయవాడలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామల్కోట్ జంక్షన్, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ అండ్ ఎట్ లాస్ట్ విశాఖపట్నం లాగిద్ది 12కి. సో ఇది దీని రూట్ మ్యాప్ అనమాట. సో ఎవరైనా ఈ మధ్యలో ఎక్కడైనా దిగాలంటే ఈ ట్రైన్కి వెళ్ళిపోవచ్చు ఎర్లీ మార్నింగ్. సో ఈ వీడియోలో అయితే నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ని ఏమీ చూపించలేదు, బికాస్ నేను 2 months బ్యాక్ వైజాగ్ ట్రిప్కి వెళ్ళా. ఆ ట్రిప్ యొక్క లైక్ ట్రైన్ వ్లాగ్ ఒకటి ఉంది, అది చూడండి. దాంట్లో ఇంచ్ టు ఇంచ్ చూపించా అనమాట రైల్వే స్టేషన్ని. సో ఇన్ కేస్ ఎవరన్నా చూడాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి, ఛానల్ని చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6:15 అయిపోయింది. 10 minutes కొద్దిగా లేట్గా స్టార్ట్ అయిందనమాట. రత్నాచల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి విజయవాడలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కంగారు పడాల్సింది ఏం లేదు. హ్యాపీగా కోచ్ ఎక్కడుందో ఎత్తుక్కోవచ్చు. అండ్ క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ, విండో సీట్, హెవెన్ అనమాట. సూపర్ ఉంటుంది. ఒక చెయ్యి బయటికి కొద్దిగా స్ట్రెచ్ చేసి కూడా ఆ చిల్నెస్ని ఎంజాయ్ చేస్తున్నా. ఫాగ్ ఫుల్గా, ఆ ఫీల్డ్స్ మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయి ఉన్నాయి. అండ్ కొద్ది దూరం వెళ్ళాక నూజివీడ్ జంక్షన్ వచ్చినాక సన్ రైజ్ అవుతుంది. సో డోర్ దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేసా. ఆసమ్ వచ్చింది. Because I believe the home was just you and me. I thought you were the one for me. That's why I gave you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. సో చూస్తున్నారు కదా, అతను పరిగెడుతున్నాడు. రైల్వే స్టేషన్లో ఎప్పుడు ఉండే హసల్స్ ఇవన్నీ. ఏ ప్లాట్ఫామ్కి ఇస్తారో ఒక్కోసారి లాస్ట్ మినిట్ వరకు చెప్పరు. సో ఈ పరిగెత్తుతాలు ఇవన్నీ ఆఫ్ కోర్స్ ఉంటాయి. అండ్ కొంతమంది ఇలా ప్లాట్ఫామ్స్ కూడా దాటుతూ ఉంటారు. మనమైతే ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ కంప్లీట్ చేసేసాం. ఇంకో 1/2 hour or 45 minutesలో రాజమండ్రి రీచ్ అయిపోతాం. ఇప్పుడు వచ్చేసి నిడదవోలు జంక్షన్లో ఉన్నాం అనమాట. ఈ రైల్వే స్టేషన్లో కాసేపు ఆగిది ఒక 2 minutes అలాగా. సో ట్రైన్ లెంత్ అయితే చూస్తున్నారు కదా, లైక్ ఆ కర్వ్ వచ్చింది. సో బయటకు పెట్టి తీసా మొత్తం ట్రైన్ కనిపించిద్ది అని చెప్పి. అండ్ ఇలా మనం చాలా చోట్ల ఆగుతాం ట్రైన్స్ వస్తున్నప్పుడు, చాలా బాగుంటుంది చూడడానికి కూడా.
అండ్ ఈ ట్రైన్లో లైవ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ తర్వాత ఏ స్టేషన్ రాబోతుంది ఇక్కడ ఇచ్చారు కదా, 17 కిలోమీటర్స్ టు రాజమండ్రి. అండ్ ట్రైన్ యొక్క లైవ్ స్పీడ్ కూడా చూపిస్తుంది. ఆన్ అన్ యావరేజ్ 100+ వెళ్తుంది స్పీడ్ వెళ్తున్నప్పుడు. ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ టాప్ స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్స్ అని గూగుల్లో ఇచ్చారు. సో చూశారు కదా, గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం. సో టు బీ హానెస్ట్, లైక్ ఈ గోదావరి రివర్ మీద ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయో నాకైతే తెలీదు. నేను కన్ఫర్మ్ నెక్స్ట్ వీడియోలో మొత్తం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట, ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి, లైక్ ఏవి వర్క్ చేస్తున్నాయి. అండ్ ధవళేశ్వరం బ్యారేజ్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ రాజమండ్రిలో ఏమేమి చూపిపోతున్నానో మీరు చూడాలనుకుంటే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్తో చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని కోరుకుంటున్నా. అండ్ వచ్చేసాం రాజమండ్రి, లైక్ మెయిన్ ప్లేస్ ఇది, ఏదో మెయిన్ ఏరియాలా కనిపిస్తుంది. అండ్ అక్కడ ఒక శివలింగం కూడా ఉంది, అది వాటర్ ఫౌంటైన్ లాగా అనుకుంటా. సో యాక్చువల్లీ రాజమండ్రిని రాజమహేంద్రవరం అని కూడా పిలుస్తారు. బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఏది కొత్త పేరు ఏది పాత పేరు. నేనైతే రాజమహేంద్రవరం అనేది కొత్త పేరు అనుకుంటున్నా, బికాజ్ నేను చిన్నప్పుడు కూడా రాజమండ్రి అనే వినేవాడిని. రాజమహేంద్రవరం అనేది రీసెంట్గానే వింటం మొదలుపెట్టాను అనమాట. సో ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్, లైక్ ఇప్పుడు మీరు చూస్తుంది కాదు, బేసిక్ రైల్వే స్టేషన్ అయితే స్టార్ట్ అయింది 1899లో. బట్ దీన్ని ఎలక్ట్రిసిటీ పెట్టి ఎలక్ట్రిక్ ట్రైన్స్కి యూజ్ అయ్యేటట్టు స్టార్ట్ చేసింది అయితే రీమోడిఫై చేసింది 1980 ఇంకా 1981లో నుండి. సో యాక్చువల్గా ప్రస్తుతానికి అయితే 3 ప్లాట్ఫామ్స్ ఉన్నట్టున్నాయి. 4th and 5thది కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నాయి, ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ యాక్చువల్గా అంతే, 5 కంటే ఎక్కువ ప్లాట్ఫామ్స్ అయితే లేవు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఎస్కలేటర్ యాజ్ వెల్ యాజ్ లిఫ్ట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. సో నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ నాకు తెలిసినంత వరకు హౌరా చెన్నై మెయిన్ లైన్ ఒకటి ఉంది. అండ్ దువ్వాడ విజయవాడ సెక్షన్ అయితే ఒకటి ఉంది అనమాట, లైక్ ఈ రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు పైనుంచి అయితే చూడండి, ఇవి వచ్చేసి 1st and 2nd ప్లాట్ఫామ్, 3rd ప్లాట్ఫామ్ అటు సైడ్ ఉంది. 4th and 5th ఆర్ అండర్ ద కన్స్ట్రక్షన్. సో అవి చూపించడానికి అయితే కుదరదు నేను, ఎందుకంటే బయటకు వచ్చేయాలి కదా ఇటు సైడ్. సో దిగేటప్పుడు అయితే ఎస్కలేటర్ ఇవేం లేవు, లిఫ్ట్ ఆర్ ఎల్స్ స్టెప్స్ ఆర్ క్వైట్ ఈజీ. సో స్టేషన్ బయట నుంచి ఎలా ఉందో చూపిస్తా. మరీ పెద్దదేం కాదు, బట్ డీసెంట్ రైల్వే స్టేషన్ అనమాట. సో బయటకు వెళ్ళి నెక్స్ట్ వీడియోలో మీకైతే కంటిన్యూ చేస్తా అసలు రాజమండ్రిలో ఏమేమి చూడొచ్చు. లైక్ మెయిన్గా రాజమండ్రి అంటే నర్సరీస్ అండ్ ధవళేశ్వరం బ్యారేజ్, నర్సరీస్ చూపిస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలి సైనింగ్ ఆఫ్.